హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉన్నదో దాన్ని అనలైజ్ చేసుకొని 2025లో ఎంత ఉండబోతుంది, ఓకేనా? అండ్ ఎన్ని వేకెన్సీ ఫిల్ అయ్యాయి అండ్ ఈ ఇయర్లో కూడా మనకి ఎంత వేకెన్సీ ఫిల్ అవబోతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ 2019 డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మనం 2025 ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని అయితే మనం అనలైజ్ చేయలేం గైస్, ఓకేనా? కట్ ఆఫ్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసుకొని మనం ఒక అనాలిసిస్, ఒక సేఫ్ స్కోర్ అయితే మనము గెయిన్ చేయగలం. ఒక సేఫ్ స్కోర్ ఇది అని చెప్పేసి మనం ఒక అజంప్షన్కి అయితే రావచ్చు, కానీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే తెలుసుకోలేం, ఓకేనా? ఇప్పుడు అజంప్షన్ చేసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. చాలా టైం ఇన్వెస్ట్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్ని దగ్గర పెట్టుకుని నేను ఇది ఇలా అయితే రెడీ చేశాను, ఓకేనా? సో ఈ డేటా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి గైస్, అంతే. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా గైస్? ఓకే, ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం గైస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ప్రీవియస్ 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఇది, ఓకేనా? ఈ సెలక్షన్ లిస్ట్లో మనం చూసుకుంటే ఎన్ని జోన్స్ మనకైతే డివైడ్ చేశారు కదా, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ జోన్ వైజ్గా. సో ఇవన్నీ ఆ జోన్ వైజ్గా సెలక్షన్ లిస్ట్ అనమాట. ఎన్ని వేకెన్సీకి ఎన్ని ఫిల్ అయ్యాయి, ఓకేనా? ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది మనం చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్కి ముందుగా మనము ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎన్ని వేకెన్సీ ఫిల్ అయింది అండ్ ఎన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. కొన్ని జోన్స్లో ఏమైందంటే వేకెన్సీ ఉంది, కాకపోతే మెంబర్స్ లేక వేకెన్సీ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఓకేనా? ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ పాడేరు అని ఉందిగా, ఇక్కడ చూసుకుంటే మనకి 0 సెలెక్టెడ్, కాకపోతే పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు అయితే 4 పోస్టులు ఉన్నాయి, కానీ మనకి వేకెన్సీ క్యాండిడేట్స్ లేరు, ఓకేనా? అటువంటి జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఏజెన్సీ జోన్స్ ఏంటి, ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ, ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? ప్రీవియస్ డేటాని అనాలిసిస్ చేసి నేను ఇలా అయితే పీడిఎఫ్ని రెడీ చేశాను గైస్. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సెలెక్టెడ్ అంటే మనకి ఎంతమంది ఆ డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యారు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ, ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీ ఉంటే ఎంతమంది ఫిల్ అయ్యారు అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకి 2025లో కూడా సేమ్ అలానే ఉండొచ్చు. ఎన్ని వేకెన్సీకి ఎన్ని ఫిల్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ ఉంటే అందరు ఫిల్ అయిపోతారు, కానీ క్యాండిడేట్స్ లేకుంటేనే మనకి వేకెన్సీ అనేది లేదనమాట. కొన్ని జోన్స్లో చూసుకుంటే మీకు తెలీదు, వేకెన్సీస్ ఉన్నాయి, కాకపోతే క్యాండిడేట్స్ లేక 0 వేకెన్సీస్ అని పెట్టేశారనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, 9 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకే, మొత్తం ఫిల్ అయిపోయారు. ఇక్కడ విజయనగరం చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి, 14 మంది ఫిల్ అయ్యారు. మనకి మెంబర్స్ లేకుంటే అవి వేకెంట్గానే ఉంటాయి గైస్, అండ్ అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు మనకి 2025కి, ఓకేనా? అలా క్యారీ ఫార్వర్డ్ చేశారనమాట ఈ 2019లో. అండ్ విశాఖపట్నం చూసుకుంటే మనకి 12కి 12 ఫిల్ చేసేసారు. అండ్ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది కదా, ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి, కాకపోతే మెంబర్స్ లేరు, సూటబుల్ మెంబర్స్ లేరు. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే, ఈ ఏజెన్సీ అని ఉంటుంది కదా ఎక్కడైనా కానీ, ఈ ఏజెన్సీ అనే ప్రాంతాల్లో ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే జాబ్ ఇస్తారు, ఓకేనా? ఓబీసీకి ఇవ్వరు, ఎస్సీకి ఇవ్వరు అండ్ ఓసీ జనరల్ కేటగిరీకి ఇవ్వరు. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే అక్కడ జాబ్ చేసే అర్హత ఉంది, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి విశాఖపట్నం ఏజెన్సీలో 04 అండ్ నర్సీపట్నం ప్లెయిన్లో కూడా మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కాకపోతే మెంబర్స్ లేరు, 0 సెలెక్టెడ్. లాస్ట్ 2019లో మనకి 0 సెలెక్టెడ్ అనమాట. అండ్ ఇక్కడ నర్సీపట్నం ప్లెయిన్లో అయితే 5కి 5 ఫిల్ చేశారు, 11కి 11, 16కి 16, 33కి 38 పోస్టులకి 33 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా ఇవన్నీ నేను పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ డీటెయిల్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ కామెంట్ చేసినా ఓకేనే, అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీ టెలిగ్రామ్ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు ఈ పీడిఎఫ్ కావాలా వద్దు, కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్లో వేసేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇటువంటి డీటెయిల్ నోటిఫికేషన్స్ అన్ని అక్కడ వేస్తూ ఉంటాను కాబట్టి మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉంటే 0. ఏబీఓ ఫిల్ అయింది చాలా తక్కువ అండి. లాస్ట్ 2019 నోటిఫికేషన్లో మనకి ఏబీఓ సెలెక్ట్ అయ్యింది చాలా తక్కువ మంది అనమాట. మనకి టోటల్గా 100 ఉంటే ఓన్లీ 49 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అంటే 51 వేకెన్సీస్ అలాగే ఉన్నాయి 2019 నుండి. అండ్ 2019లో టోటల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్లో సెలెక్ట్ అయింది ఎంతమంది అంటే మనకి టోటల్గా 273 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. టోటల్గా ఎన్నింటికి 330 పోస్టులకి, ఓకేనా?
273 క్యాండిడేట్స్ మాత్రమే 330 పోస్టులకి సెలెక్ట్ అయ్యారు గైస్. ఓకేనా. అంటే అప్పటికి అక్కడ కొన్ని వేకెన్సీస్ టోటల్గా మనకి 2019లో 430 వేకెన్సీస్ ఉంటే మనకి ఎన్ని ఫిల్ అయ్యాయంటే 322. FBO అండ్ ABO రెండు కలుపుకొని 430 వేకెన్సీస్ ఉంటే 322 వేకెన్సీస్ మాత్రమే మనకి ఫిల్ అయ్యాయి లాస్ట్ ఇయర్. అండ్ మిగతావన్నీ మనకి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ క్యారీ ఫార్వర్డ్ లిస్ట్ మనకి ఈ పీడిఎఫ్లో ఇచ్చాను అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019లో 330 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 ఉన్నాయి అనమాట. అందులో క్యారీ ఫార్వర్డ్ చేసినవి 81, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ చేసినవి 60 పోస్టులు. ఇవన్నీ కలుపుకొని మనకి ఇయర్ 256, 435 టోటల్గా 691 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. క్యాండిడేట్స్ లేకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. అండ్ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. అండ్ మిగతా ప్లెయిన్ ఏరియాస్లో కూడా ఎస్టీ క్యాండిడేట్ సూటబుల్ ఉంటారుగా, కొంచెం చెస్ట్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్ ఇచ్చి ఎస్టీ క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్. కానీ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ చెప్పేటప్పుడే చెప్పాను, అండ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ APPSC బోర్డు వాళ్ళే. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కొంచెం చెస్ట్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ హైట్లో కానీ ఎగ్జామ్స్ కొంచెం మార్క్స్లో కానీ మిస్ అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ABO అండ్ FBO ఎగ్జామ్స్ అయితే మాత్రము. అండ్ ఏజెన్సీస్లో ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా అన్ని వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ అని ఏజెన్సీస్లో ఉంటాయో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఏజెన్సీ అనేదిగా ఏలూరు ఏజెన్సీ, ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి, 11 మాత్రం ఫిల్ చేయడం జరిగింది. ఆ 11 కూడా ఎస్టీ క్యాండిడేట్సే అయ్యి ఉంటారు. ఓకేనా. ఎస్టీ క్యాండిడేట్స్ 11 మందితో ఫిల్ చేయగా ఇంకెవరు లేరు అక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ ఫిల్ చేయడానికి. సో అవి వేకెంట్ పెట్టేశారనమాట. ఇంకెన్ని వేకెంట్ ఉన్నాయి? 5 వేకెంట్ ఉన్నాయి. అవి మనకి 2025కి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకేనా. 19లో మనకి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో అండ్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి కావాలో మీరు కామెంట్ చేయండి. 2025లో ఒక సేఫ్ స్కోర్ ఎంత తెచ్చుకుంటే ఏ జిల్లాకి మనం ఒక సేఫ్లో ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని అంచనా వేయలేము, ఎందుకంటే కట్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకేనా. అది ఎగ్జామ్ ఎంతమంది రాశారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని షిఫ్ట్లు జరిగింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వీటన్నిటి మీద వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అనేది అనలైజ్ చేయలేము. ఓకేనా. ఈవెన్ APPSC కూడా అంతే. సో అందుకని చెప్పేసి మీకు ఒక సేఫ్ స్కోర్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు సేఫ్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా. ప్రీవియస్ డేటా అనాలిసిస్ చేసుకొని మనం ఒక సేఫ్ స్కోర్ ఇస్తాను. సో ఆ సేఫ్ స్కోర్లో మీరు ఉన్నట్లయితే మీకు ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే గైస్. అండ్ బీట్ ఆఫీసర్ 2019 డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ అనమాట. నేను ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2019 నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ పెట్టడం జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పడం జరిగింది, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 ఎంత ఉండొచ్చు అని చెప్పి ఒక సేఫ్ స్కోర్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు, మన ఛానల్లోనే ఆల్రెడీ అన్ని పిన్ చేసాము, చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎన్ని, లీస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి, ఇవన్నీ యావరేజ్ చేసుకొని మనమైతే ఒక సేఫ్ స్కోర్ చెప్దామన్నమాట. 2025 నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, దానికి ఒక సేఫ్ స్కోర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందంటే జస్ట్ ఒక లైక్ చేయండి అంతే. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దామా. సో APPSC అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 2019 డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్లో ఫస్ట్గా నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి 2019 నోటిఫికేషన్లో ఇద్దరే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ చూసుకుంటే ఒక క్యాండిడేట్కి మాత్రం 73 మార్క్స్ వచ్చాయి, ఒక క్యాండిడేట్కి 94 మార్క్స్ వచ్చాయి. ఇవి పేపర్ 1 మార్కు, ఇది పేపర్ 2 మార్క్స్, టోటల్ కలిపితే ఈ మార్క్స్ అనమాట. సో ఇప్పుడు మనం యావరేజ్ చేద్దాం. 73 ప్లస్ 94/2 చేసుకుంటే మనకి అరౌండ్ 85 మార్క్స్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇది 2025కి ఎక్స్పెక్టెడ్ ఇంత ఉండొచ్చని నేను ఒక సేఫ్ స్కోర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది కట్ ఆఫ్ కాదు గైస్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, కట్ ఆఫ్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని. కాకపోతే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, దట్ మీన్స్ సేఫ్ స్కోర్, ఇంత సేఫ్ స్కోర్ చేసుకుంటే మనం ఒక సేఫ్ జోన్లో ఉంటాం అని ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఇది. ఓకేనా. సో దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మనకి February 9th, 10th ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. ఎస్ఏస్ కూడా మంచిగా చదువుకోండి గైస్. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఈ ఇయర్లో జాబ్ కొడతారని నేను ఇయర్ ఆశిస్తున్నాను అనమాట. సో అలాగే మీరు కంటిన్యూగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి, జాబ్ క్లియర్ అవుతుంది. అండ్ క్లియర్ అయిన తర్వాత నాకైతే మెసేజ్ చేయండి ఒకసారి. ఓకేనా. సో తర్వాత గుంటూరు జిల్లాకు చూసుకుంటే మనకి గుంటూరు జిల్లాలో 76, 86 వచ్చాయి అనమాట. సో
76 మనకి 86 యావరేజ్ చేసుకుంటే, సారీ పెన్ సరిగ్గా రాయట్లేదు. సో, మీరు కొంచెం అండర్‌స్టాండ్ చేసుకోండి వాయిస్‌ని బట్టి. సో, మనకి అరౌండ్ 80 మార్క్స్. 80 ఉంటుందని చెప్పట్లేదు. 5 మార్క్స్ అటు ఇటుగా కూడా ఉండొచ్చు. కాకపోతే సేఫ్ స్కోర్ 80 ఉంటుంది అని చెప్తున్నాను గైస్ అంతే. అండ్ గైస్ ఈ నెల్లూరు జిల్లాకి చూసుకుంటే, నెల్లూరుకి ఎప్పుడైనా గానీ కొంచెం మీడియం టు హై రేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. ఈసారి హై అనే చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఒక క్యాండిడేట్‌కి హైయెస్ట్ వచ్చేసి 93 మార్క్స్ వచ్చాయి. అండ్ లోయెస్ట్ వచ్చి మనకి 57 మార్క్స్ వచ్చాయన్నమాట. వీటి రెండిటిని మనం యావరేజ్ చేసుకుంటే మనకి అరౌండ్ 75 మార్క్స్ వరకు అయితే ఇది సేఫ్ స్కోర్ అన్నమాట. ఈ ఇయర్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్‌కి. అండ్ మనకి గిద్దలూరు చూసుకుంటే, గిద్దలూరులో అసలు క్యాండిడేట్సే సెలెక్ట్ కాలేదు. ఇలా వేకెంట్‌గా ఉంది అంటే అసలు క్యాండిడేట్స్ సెలెక్ట్ కాలేదు అన్నమాట. గిద్దలూరు జోన్‌కి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అసలు సెలెక్ట్ కాలేదు. ఓకేనా? అండ్ తర్వాత మనము నెక్స్ట్ జోన్ చూసుకుంటే నర్సీపట్నం. నర్సీపట్నంలో కూడా సేమ్ అలాగే మనకి అసలు క్యాండిడేట్స్ సెలెక్ట్ కాలేదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే సెలెక్ట్ అయ్యారు. కాకపోతే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కి సెలెక్ట్ కాలేదు. ఓకేనా? అండ్ నర్సీపట్నం ఏజెన్సీ చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏజెన్సీ ప్రాంతాల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎస్టీ క్యాండిడేట్స్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. సో, వాళ్ళకి ఎంత మార్క్స్ చాలా తక్కువ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ కోసమే అన్నట్లుగా ఉంటాయి ఆ జాబ్స్ కూడా. ఎందుకంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నిన్న చెప్పాను. నెగెటివ్‌లో మార్క్స్ వచ్చినా కానీ అతనైతే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో, అందుకని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రం కొంచెం ఎక్సెప్షన్స్ ఉంటాయి. అండ్ నోటిఫికేషన్‌లో ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాలు ఎవరైనా ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి చెస్ట్ రిలాక్సేషన్ అండ్ హైట్ రిలాక్సేషన్ ఇచ్చి కూడా కొంచెం మెరిట్ ఉంటే వాళ్ళకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరైతే మంచిగా చదువుకోండి గైస్. మీకు కొంచెం తక్కువ వచ్చినా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి ఎక్స్‌పెక్టెడ్ చూసుకుంటే అరౌండ్ 30 మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట అంతే. 30 మార్క్స్ అంతే యావరేజ్. కానీ ఇప్పుడు 30 ఉండొచ్చు. అండ్ 5-10 మార్క్స్ అటు ఇటుగా కూడా ఉండొచ్చు. ఓకేనా? మీరు 30 అనుకోని సేఫ్ స్కోర్ స్టార్ట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ ఇంకేం స్టార్ట్ చేస్తానులే. ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా 1 మంత్‌లో ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ మంచిగా చేయండి. మాక్ టెస్ట్‌లు మంచిగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పాడేరు ఏజెన్సీ చూసుకుంటే, పాడేరు ఏజెన్సీలో ఒకే ఒక్క క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కి. అది కూడా అతనికి 50 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో, అతనికి ఎంతొస్తే ఇంక అదే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ కానీ, సేఫ్ స్కోర్ కానీ ఏదైనా. ఓకేనా? అండ్ తర్వాత కాకినాడ ఏజెన్సీ చూసుకుంటే ఇక్కడైతే మనకి హైయెస్ట్ వచ్చేసి 52 మార్క్స్ వచ్చాయన్నమాట. లోయెస్ట్ అరౌండ్ 30 మార్క్స్ వచ్చాయి. సో, మనకి సేఫ్ స్కోర్ అరౌండ్ 40-43 మార్క్స్ అయితే సేఫ్ స్కోర్ అరౌండ్ ఉండొచ్చన్నమాట. ఓకేనా? అండ్ గైస్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది సేఫ్ స్కోర్ అండ్ నా అజంప్షన్స్, నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. ఇదొక స్టాటిస్టికల్ డేటా మాత్రం అంతే. ఓకేనా? కరెక్ట్‌గా ఇంతే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదే రేంజ్‌లో అయితే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకేనా? ఎందుకని చెప్తున్నా అంటే మీరు మన ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు. నేను ఎంత స్టాటిస్టికల్ అనాలిసిస్ చేశానో ప్రీవియస్ నోటిఫికేషన్‌లన్నీ డౌన్‌లోడ్ చేసి ఎంతమంది క్యాండిడేట్స్ రాసారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ రేషియోలో తీశారు ఇవన్నీ అనలైజ్ చేసి మాత్రమే ఇస్తున్నాను. చూసుకోవచ్చు మీరు కాకపోతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చింతూరు ఏజెన్సీలో అసలు క్యాండిడేట్సే సెలెక్ట్ కాలేదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కి. అండ్ ఏలూరు ఏజెన్సీ చూసుకుంటే మనకి 38 ఓన్లీ 38 మార్క్స్ మాత్రమే యావరేజ్ చూసుకోండి. హైయెస్ట్, లోయెస్ట్ అవే 38 మార్క్స్. సో, ఈ ఇయర్ 40 వరకు అయితే ఉండొచ్చు. సో, అదే రేంజ్‌లో మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మార్కాపురం చూసుకోండి. మార్కాపురంలో హైయెస్ట్ వచ్చేసి మనకి 84 మార్క్స్ ఉన్నాయి. అండ్ లోయెస్ట్ వచ్చేసి మనకి 72 బై 2 చేసుకుంటే మనకి అరౌండ్ 78 మార్క్స్. 78 మార్క్స్ వరకు అయితే ఇయర్ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ అయితే ఉండొచ్చు. సో, అదే రేంజ్‌లో మీరు మెయింటైన్ చేస్తూ మీరు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళైతే అదే రేంజ్‌లో ఉన్నామా లేదా? మన ప్రాక్టీస్ సరిపోతుందా లేదా? మీరు ఆలోచించుకోండి. ఓకేనా? అండ్ దీంట్లో మీరు ఒకవేళ ప్రాక్టీస్ టెస్ట్‌లో అంత రేంజ్‌లో రావట్లేదు అని చెప్పి మీరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే వస్తాయి. అండ్ ఫైనల్ ఎగ్జామ్‌లో పేపర్ ఎలా వస్తుందో మనం చెప్పలేం గదా! మాక్ టెస్ట్‌లలో తక్కువ వచ్చినంత మాత్రాన మనం ఫైనల్‌లో కూడా తక్కువ వస్తాయని చెప్పలేం. సో, పేపర్‌ని బట్టి ఉంటుంది అంతే. అండ్ అనంతపురం చూసుకుంటే అనంతపురంలో మనకి 97 హైయెస్ట్ ఉంది. ప్లస్ 82 మనకి బై 2 చేసుకుంటే అరౌండ్
75-87 మార్క్స్ వరకు అయితే సేఫ్ స్కోర్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది అడిగారనమాట. అప్పటికి నాకు టైం లేదని చెప్పాను. కాకపోతే ఇంకా కంటిన్యూస్‌గా అడుగుతున్నారు ఎందుకు చేద్దామని చెప్పి. అది కాక న్యూ ఇయర్ కాబట్టి జస్ట్ మన వాళ్ళకి, మన సబ్‌స్క్రైబర్స్‌కి, మన వీడియో చూసే వాళ్ళకి జస్ట్ విషెస్ చెప్పేసేద్దామని వీడియో చేస్తూ ఉన్నాను. సో, మీరు ఈ వీడియో మంచిగా చూసి ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. అండ్ చిత్తూరు ఈస్ట్ చూసుకుంటే ఇక్కడ మాత్రం హైయెస్ట్ వచ్చాయి 105 మార్క్స్. ప్లస్ లోయెస్ట్ వచ్చేసి మనకి 64. టోటల్‌గా మనకి 87 మార్క్స్ వరకైతే యావరేజ్ ఉండే అవకాశం ఉంది గైస్. ఓకేనా? 87 వరకైతే ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు మన టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ కావాలని నేను పర్సనల్‌గా అయినా సెండ్ చేస్తాను. లేకుంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసినా గాని టెలిగ్రామ్‌లో సెండ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది అంటే మీరు ఇన్‌స్టాలో డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? చాలామంది అలా మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అండ్ తర్వాత చిత్తూరు వెస్ట్ చూసుకుంటే మనకి అరౌండ్ 68 మార్క్స్ వరకైతే ఉండొచ్చు గైస్. 64-68 మార్క్స్ అయితే మనకి సేఫ్ స్కోర్ ఉండొచ్చు. 2025కి నోటిఫికేషన్‌కి సంబంధించి. అండ్ తర్వాత కడప చూసుకుంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఒకే ఒక్క పర్సన్ అయితే సెలెక్ట్ అయ్యారు కడప డిస్ట్రిక్ట్‌కి. అతను కూడా నార్మల్ స్కోర్ కాదు, హైయెస్ట్ స్కోర్ చేశారు. 98 మార్క్స్ అరౌండ్ స్కోర్ చేశారు. సో, ఖచ్చితంగా అతనికైతే జాబ్ వస్తుంది. అండ్ తర్వాత ప్రొద్దుటూరు జోన్‌లో ఒక్క ఆఫీసర్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో, అందుకని ఇలా వేకెంట్ పెట్టాను అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎవరు సెలెక్ట్ కానట్లు అన్నమాట. తరువాత రాజంపేట చూసుకోండి. మీకు ఈ వీడియో లెంత్ అవుతుందంటే మీరు 1.5లో 1.2x చూసుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు ఈ టైంలో. మనకి ఓన్లీ 1 మంత్ ఉంది అంతే. అండ్ మనకి న్యూ ఇయర్ ఈరోజు తీసేయండి. తర్వాత 3 డేస్ సంక్రాంతి హాలిడేస్ తీసేసిన తర్వాత అలా అన్ని హాలిడేస్ తీసి మనకి 30 డేస్ మాత్రం ప్రిపరేషన్‌కి ఉంది ఎగ్జాక్ట్‌గా. అండ్ రాజంపేటలో ఇప్పుడు చూసుకుంటే మనకి 75 వరకు 73 మార్క్స్ వరకైతే మనకి కట్ ఆఫ్ ఉండొచ్చు. సారీ 73 మార్క్స్ వరకు సేఫ్ స్కోర్ అనమాట. సో, ఈ సేఫ్ స్కోరు మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్‌లలో మీకు అర్థమవుతుంది. అండ్ మాక్ టెస్ట్‌లో మీకు ఫైనల్ స్కోర్ కాదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ఎంత లెవెల్‌లో ఉన్నామని తెలుసుకోవడానికి మాత్రమే. కర్నూలులో మాత్రం ఒకే ఒక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు. అతనికి 38 మార్క్స్ అయితే వచ్చింది 2019లో. ఓకేనా? అండ్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే నంద్యాల. నంద్యాలలో మనకి మాక్సిమం స్కోరే చేశారు 96, 88. సో, మనకి చూసుకుంటే మనకి అరౌండ్ 90 మార్క్స్ అయితే సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నంద్యాల రీజియన్‌లో మీరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్ కొట్టాలి అంటే సేఫ్ స్కోర్ 90 అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను అందరికీ చెప్తున్నాను గైస్. ఇదేంటంటే ఎస్టీకి, ఎస్సీకి, ఓసీకి, బీసీకి అందరికి. ఓకే. నేను అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ చెప్తున్నాను ఈ సేఫ్ స్కోర్ అనేది. ఓకేనా? క్యాస్ట్‌ని బట్టి మళ్ళీ వేరీ అవుతుంటుంది. అది మీకు తెలుసు కదా! అండ్ ఆత్మకూరు చూసుకుంటే మనకి 85 మార్క్స్ వరకైతే మనమైతే సేఫ్ స్కోర్‌లో మెయింటైన్ చేస్తూ ఉండాల్సొస్తుంది. ఇక్కడైతే జాబ్ చేయాలంటే. ఓకేనా? జాబ్ క్రాక్ చేయాలంటే. అండ్ ఐ హోప్ మీరు ఖచ్చితంగా చాలామంది క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను ఈ ఇయర్. అండ్ శ్రీకాకుళం చూస్తే మనకి ఎవరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌గా సెలెక్ట్ కాలేదన్నమాట. అండ్ విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక క్యాండిడేట్ విత్ 52 స్కోర్‌తో అయితే జాబ్ క్రాక్ చేశారన్నమాట. అండ్ గైస్ ఇప్పుడు ఒక బ్రీఫ్ అనాలిసిస్ చెప్పేస్తాను చూడండి. 2019కి 2025కి 2019, 2025 బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను మ్యాక్స్ అవాయిడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రాకుండానే చూసుకున్నాను. సో, అది కొంచెం లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకోండి. 2019లో మనకి 2019, 2025 మనకి అప్పుడు మనకి 97,000 క్యాండిడేట్స్ అప్లై చేస్తే ఓన్లీ 40,000 క్యాండిడేట్స్ మాత్రం అపియర్ అయ్యారన్నమాట ప్రిలిమ్స్‌కి. తర్వాత ప్రిలిమ్స్ నుంచి 6,000-7,000 మెంబర్స్ మాత్రమే మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యారు. తర్వాత అప్పుడు మనకి 413 పోస్టులున్నాయన్నమాట. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2 కలిపి.
ఇప్పుడు 2025లో మనకి 691 పోస్టులు ఉన్నాయి టోటల్‌గా. అప్లై చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 1,40,000 క్యాండిడేట్స్ అన్నమాట. రాసిన వాళ్ళు 98,000 క్యాండిడేట్స్ రాస్తే ఓన్లీ 14,000 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. ఓకేనా? ఈ 14,000 మందిలో కూడా మనకి మెయిన్స్ ఎంతమంది రాస్తారు అంటే 11,000 వరకు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ రాసి ఎంతమంది క్వాలిఫై అవుతారంటే 1:2లో మనకి 1,400 మంది మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అవుతారు. మిగతా వాళ్ళందరూ తర్వాత వాకింగ్ టెస్ట్‌లో, మెడికల్ టెస్ట్‌లో అయితే డిస్‌క్వాలిఫై అవుతూ వస్తూ ఉంటారు. సో, ఇది రా డేటా అన్నమాట. 2019కి, 2025కి ఓకేనా? సో, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే మనకి కట్ ఆఫ్స్ కొంచెం వేరీ అవుతాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఇక్కడే అర్థమవుతుంది కదా మీకు. డబల్ ఉంది ఆల్మోస్ట్. ఓకేనా? సో, అందుకని చెప్పేసి ఈ ఇయర్‌కి మీరు అంతగా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.